హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓపెన్ హార్ట్ ఇన్ఫో. సో ఈరోజు మనం తెలంగాణ స్టేట్లో టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి, ఆహ్, ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము. సో బేసిక్‌గా మీరు చూసినట్టయితే మనకి హై కోర్ట్స్‌లలో జాబ్ నోటిఫికేషన్స్ పడుతుంటాయి. అండ్ మేజర్‌గా వాళ్ళు అడిగేది టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పి. సో టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోవటానికి. అండ్ అందులో ఆహ్, ఆహ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టైపింగ్ వర్డ్స్ పర్ మినిట్స్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. డిపెండ్స్ ఆన్ రిజర్వేషన్ కేటగిరీస్. సో, ఆ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం. బేసిక్‌గా నేను అప్రోచ్ అయిన ప్రాసెస్ మీకు చెప్తాను. సో, మేబీ అది మీకు యూజ్‌ఫుల్ ఉంటది అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోవచ్చు మీరందరూ. సో, బేసిక్‌గా ఫస్ట్ మనము ఈ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకుంటే, మనకి ఇందులో ఆన్‌లైన్ అప్లికేషన్స్ తీసుకుంటారు. సో, ప్రీవియస్‌గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేవారని చెప్పి విన్నాను. బట్ నేను అప్లై చేసిన ప్రాసెస్‌లో అయితే ఎలాంటి నోటిఫికేషన్ గురించి నేను వెయిట్ చేయలేదు. ఈ డైరెక్ట్ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. సో, మీరు వన్స్ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఇలా కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ రైటింగ్ అండ్ సో, మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు, హిందీ ఆర్ ఉర్దూ ఈ 4 లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ సో, గ్రేడ్ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ చేసుకోవాలి. సో, మీరు 1 మినిట్‌కి ఎన్ని వర్డ్స్ టైప్ చేయగలుగుతున్నారు. సో, మీ కేపబిలిటీ అండ్ ఎఫిషియెంట్‌ని బట్టి మీరిది చూజ్ చేసుకోవాలి. సో, మేజర్‌గా ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా గానీ డిపెండ్స్ ఆన్ కేటగిరీ వైస్. లెట్స్ సే ఎస్సీ, ఎస్టీస్‌కి వాళ్ళు అడిగేది 30 వర్డ్స్ పర్ మినిట్. అండ్ రిమైనింగ్ వాళ్ళకి వాళ్ళు అడిగేది 45 వర్డ్స్ పర్ మినిట్. సో, బేసిక్‌గా ఆహ్, ఆహ్, నేనేం సజెస్ట్ చేస్తానంటే గో ఫర్ 45 వర్డ్స్ పర్ మినిట్. సో, వన్స్ మీరు సబ్మిట్ చేయగానే మీకు బేసిక్‌గా మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతది. సో, బిఫోర్ థాట్ మీరొక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉంచుకోవాలి. అండ్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ స్కాన్ కాపీ. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా 400 ఉంటది ఎస్సీ, ఎస్టీస్‌కి. అండ్ మిగతా వాళ్ళకి అరౌండ్ 800 ఉండొచ్చు. ఆహ్, అండ్ సో, అందులో బేసిక్‌గా మీరు ఏ కాలేజ్‌లో మీరు టెస్ట్ ఆహ్, ఆహ్, ఇవ్వాలనుకుంటున్నారో మీ పిన్ కోడ్ లొకేషన్‌ని బట్టి నియర్ బై పాలిటెక్నిక్ కాలేజెస్ ఏమన్నా ఉన్నా గాని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ రాసే డేట్ స్లాట్స్ కూడా ఉంటాయి. అవైలబుల్ ఉంది అనుకుంటే మీరు ఆ డేట్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఆహ్, ఫీ పే చేసి మీరు ఆహ్, అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇన్ కేస్ అప్లికేషన్‌లో మీకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి అని చెప్పి అడగకపోతే, మీరు ఆ అప్లికేషన్ తీసుకొని కన్సర్న్ కాలేజ్‌కి వెళ్ళి అక్కడ అడ్మిన్‌ని మీట్ అవ్వండి. సో, ఇలా నన్ను నా అప్లికేషన్‌లో ఇలా 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమని చెప్పి అడగలేదు. సో, హౌఎవర్ నేను సబ్మిట్ చేస్తున్నాను. సో, కొంచెం స్పీడప్ చేయండి స్లాట్ బుకింగ్ కోసం అని చెప్పి మీరక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో, వన్స్ వాళ్ళు మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ లింకప్ చేస్తే మీకు స్లాట్ అనేది ఇస్తారు. 1, 2 డేస్ బిఫోర్ మీకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోమని మెసేజ్ ఒస్తది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని చెప్పిన స్లాట్‌కి ఆ కాలేజ్‌కి వెళ్ళాలి మీరు. సో, బేసిక్‌గా ఏందంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి 10 మినిట్స్‌లో మీకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తారు. మీరు ఆ పారాగ్రాఫ్ ఎంతవరకు టైప్ చేస్తున్నారు, దాన్ని బట్టి బ్యాక్ ఎండ్‌లో క్యాలిక్యులేషన్స్ అయితుంటాయి. లైక్ 1 మినిట్‌కి మీరు ఎన్ని వర్డ్స్ అనేది టైప్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి. అది పార్ట్ 1. సో, పార్ట్ 2 వచ్చేసి షార్ట్ హ్యాండ్. ఆహ్, షార్ట్ హ్యాండ్ అంటే ప్రతి ఒక్కరికి కన్‌ఫ్యూజ్ ఉంటది. ఏంటిది అది అని జెప్పి. సో, మనము రఫ్ షీట్ లాగా రాసుకుంటా ఉంటాము. ఇప్పుడు ఎవరైనా ఓరల్‌గా చెప్తుంటే ఇది అని జెప్పి మనం రఫ్ షీట్ లాగా రాసుకుంటాము. అంత యాక్యురేట్‌గా ఉండదు. సో, మీరిక్కడ చూసుకున్నారంటే ఇదొక ఆర్డర్ కాపీ.
ఈ ఆర్డర్ కాపీలో ఇలా ఇలా ఈ ఫార్మాట్‌లో ఉంది. ఈ టేబుల్ ఫార్మాట్‌లో. అండ్ ఇక్కడ స్పెసిఫిక్‌గా ఇక్కడ మెన్షన్ జేశారు. సో, ఇక్కడ మొత్తము చూసుకుంటే మనకి క్యాపిటల్ లెటర్స్‌లో లేవు. సో, ఆల్ క్యాప్స్ అని మెన్షన్ జేశారు. అంటే సో, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్‌లో మీరు ఆహ్, టైప్ చేయాలక్కడ. అండ్ ఈ టేబుల్ అనేది ఏ విధంగా ఉంది, ఆ టేబుల్ గూడా యాజ్ ఇట్ ఈజ్ అనేది టైప్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదైనా స్పెసిఫిక్ చేంజెస్ లాంటివి ఏమైనా మెన్షన్ జేశారు అంటే, ఆ చేంజెస్ తోటి మీరు టైప్ చేయాలి. అండ్ ఇంకోటి ఆహ్, ఇలా ఆర్డర్ కాపీ ఉంటది. జూమ్ చేస్తాను. ఆర్డర్ కాపీ ఉంటది. సో, ఇక్కడ రౌండ్ అప్ చేసిన దగ్గర చూసారు కదా! లైక్ 18-01-2020 అన్నారు. సో, బట్ ఇక్కడ చేంజెస్ చేయమని చెప్పేసి 18థ్ జనవరి 2020 అని చెప్పిచ్చారు. సో, ఇలాంటివి చూసుకోవాలి మనము. ఇలాంటివి చూసుకొని అక్కడ చేంజెస్ చేసి మీరు సేమ్ డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి టెస్ట్ సబ్మిట్ చేయాలి. సో, పార్ట్ 1 వచ్చేసి ఆహ్, లైక్ కేటగరీ వైస్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఆ కట్ ఆఫ్స్ మీరు బ్రీచ్ అయితేనే టెస్ట్ అనేది పాస్ అయినట్టు. అండ్ దెన్ ఆహ్, రిజల్ట్స్ నాకైతే ఒక 1 మంత్ పట్టింది రిజల్ట్స్ రావటానికి. సో, ఇట్ డిపెండ్స్ అనమాట. మీరు ఏ కాలేజెస్‌లో ఆహ్, ఈ ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాశారో దాన్ని బట్టి ఉంటది. అండ్ లైక్ వన్స్ మీకు రిజల్ట్స్ వచ్చాక మీరు ఎలిజిబుల్ అయ్యారంటే, సో, కన్సర్న్ కాలేజ్‌కెళ్ళి ఆ అడ్మిన్ తోటి మాట్లాడి ఇలా ఎలిజిబుల్ అయ్యాను. సర్టిఫికేటు ఎలా తీసుకోవాలి అంటే, వాళ్ళు మీకు ప్రాసెస్ చెప్తారు. ఆ ప్రాసెస్ ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్‌గా సర్టిఫికేట్ వస్తది. సో, ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఆహ్, ఆహ్, వ్యాలిడిటీ ఉంటది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైక్ మీరు ఏ ఎగ్జామ్స్‌కి స్పెసిఫిక్ టైపింగ్ సర్టిఫికేట్ కావాలనుకున్నా గానీ మీరు అప్పుడు ఆహ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇంతవరకు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. థాంక్ యూ.